ఘన వ్యర్థాల నిర్వహణ పటిష్టంగా ప్రణాళికాబద్ధంగా చేపట్టినప్పుడే రోజువారీ ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పురపాలనా సంచాలకులు హరినారాయణన్ అన్నారు. గురువారం నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ జి సూరజ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎంఏ తొలుత జిందాల్ ప్రతినిధులతో ప్లాంట్ సామర్థ్యం, అవసరమైన వ్యర్థాలు, ఏ మున్సిపాలిటీల నుంచి ఎంత చెత్త వస్తుంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది తదితర వివరాలు అడిగి తెలుసుకొని అనంతరం ప్లాంట్ లోని ట్రిప్పింగ్ ఫ్లోర్, గ్రాప్ కంట్రోల్ రూమ్, బాయిలర్ 25 మీటర్, నెక్స్ట్ ట్రిప్పింగ్ ఫ్లోర్, బాయిలర్ 8 మీటర్, ఇన్సులేటర్, డిసిఎస్ కంట్రోల్ రూమ్, టీజీ హాల్ లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్యగా ఉందని, ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను ఒక చోట డంప్ చేయడం ద్వారా స్వలాభావ సమస్య కూడా ఎదురవుతుందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా వ్యర్థాల నిర్వహణ, అలాగే వ్యర్థాల ద్వారా విద్యుత్ తయారీ ద్వారా వ్యర్థాలను సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందన్నారు.